ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడును పవిత్రుడైన మా తండ్రి, జీవము గల దేవ, కృపా సత్య సంపూర్ణుడు, మమ్మల్ని ప్రేమించి మీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యం మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభు, మీ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో మంచిగా ఫలించుటకు కృప అనుగ్రహించండి. మీరు తోడుగా ఉండి ఆదరించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము అనే వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పేరు అనగా ఒక వ్యక్తిని లేదా ఒక జంతువును సూచించేటటువంటిది. కాబట్టి ఈ పేరు, కొంతమంది పేరు మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ వారి జీవితంలో చెడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది పేర్లు కొంచెం చెడ్డవిగా లేదా విలువ లేనటువంటివిగా ఉంటాయి, కానీ వారి వ్యక్తిగత జీవితం చాలా మంచిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏ పేరు పెట్టుకున్నప్పటికీ పేరు అనేటటువంటిది మన జీవితాన్ని చూపిస్తుందే కానీ మన జీవితాన్ని అది నిర్ణయించలేదు. కాబట్టి ఒక మంచి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉంటాం. మంచి పేరును మనం ఈ లోకంలో తెచ్చుకోవాలంటే మంచి పనులు చేసేవారిగా, మంచి మనస్సుతో మంచి పనులు చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి మంచి పేరును తెచ్చుకోవటం మనకు మేలు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని ఆయన జ్ఞాపకం చేశాడు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవటం ఎంతో ఉత్తమమైనటువంటిది. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మన ఐశ్వర్యం, బంగారం, వెండి ఇవన్నీ ఎవరికి వెళ్ళిపోతాయో మనకు తెలియదు, కానీ మంచి పేరు మాత్రం అందరి హృదయాల్లో అలాగా ఉండిపోతుంది. అందరూ మనం చేసినటువంటి మంచి పనులు జ్ఞాపకం చేసుకొని మనల్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటారు. కాబట్టి మంచి పేరును మనం సంపాదించుకోవాలి. అంతేకాకుండా మంచి పేరు కలిగి ఉన్నటువంటి మనం ఈ లోకంలోనే కాదు, దేవుని ఎదుట కూడా మంచి పేరును మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. జీవ గ్రంథంలో రాయబడినటువంటి పేరుగా మన పేరు ఉండటం మనకి మేలు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, ఇదిగో మేము ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాం, గొప్ప కార్యాలను చేసాం అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టామని సంతోషించొద్దు, కానీ పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి అని వారికి జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనం ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయటం మంచిదే. అయితే ఇక్కడ గొప్ప కార్యాలు చేసినందువల్ల వచ్చే పేరు కంటే మనం చేసినటువంటి పనులు దేవుడు చూస్తున్నాడు, దేవుడు సంతోషించి మన పేరు జీవగ్రంథంలో రాయాలంటే మనము దేవుణ్ణి నమ్ముకొని దేవుని విశ్వాసం ఉంచి మంచి పనులు చేసేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరైతే తమ హృదయమందు యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయనే ప్రభుని ఒప్పుకుంటారో వారు రక్షణ పొందేవారిగా, వారి పేరు పరలోకంలో రాయబడేదిగా ఉన్నది. కాబట్టి మనం ప్రభువుని అంగీకరించేవారిగా, మన కొరకు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని ఆయన మనం అంగీకరించే వారిగా ఉన్నట్లయితే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. తర్వాత ఘనమైన పేరును మనం సంపాదించుకునే వారిగా ఉండాలి, ఘనమైన పేరును తెచ్చుకునే వారిగా ఉండాలి. దేవుని దగ్గర మనం చేసినటువంటి ధర్మ కార్యాలను బట్టి లేదా మనం చేసిన గొప్ప పనులను బట్టి ఘనమైన పేరు తెచ్చుకోవాలంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. కాబట్టి ఘనమైన పేరు రావాలంటే దేవుడు అప్పగించినటువంటి ప్రజలను, దేవుడు అప్పగించిన బిడ్డలను చక్కగా పెంచేవారిగా ఉండాలి. వాళ్ళకు మంచి ఆహారాన్ని,
అలాగే మంచి మార్గంలో వారిని ఎవరైతే నడిపిస్తారో అలాంటి వారు ఘనమైన పేరును తెచ్చుకునేవారిగా ఉన్నారు. ఒకసారి ఎలీషా అనే ప్రవక్త ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ ఒక స్త్రీ, ఆమె గనురాలు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆమె అతన్ని పిలిచి తన ఇంటికి ఆతిథ్యం ఇచ్చి, అంతేకాకుండా తన భర్తతో మాట్లాడి అతనికి ఒక గది కట్టించి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, భోజనం చేసిన తర్వాత అతను ప్రార్థన చేసుకోవడానికి, విశ్రమించడానికి ఒక గదిని ఏర్పాటు చేసిన ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో గనురాలు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క బిడ్డలు, జనులను మనం చక్కగా వారి ఆకలిని చూసి వారిని తృప్తిపరిచి చక్కగా వారిని మంచి మార్గంలో నడిపించినట్లయితే ఘనమైన పేరును మనం తెచ్చుకునే వారిగా ఉంటాం. తర్వాత ఒక క్రొత్త పేరు దేవుడు ఆయన బిడ్డలకు అనుగ్రహించబోతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో జయిస్తారో, లోకాన్ని, పాపాన్ని, శోధనను జయిస్తారో అలాంటి వారికి ఒక క్రొత్త పేరు ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. దేవుడు ఒక క్రొత్త పేరును మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల కొరకు ఆయన ఒక క్రొత్త పేరు సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి జయించే వారిగా మనం ఈ లోకంలో ఉండాలి. ఈ లోకంలో ఎవరైతే జయిస్తారో వారి జీవితం అనేకులకు ఆదర్శప్రాయంగా, అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ ఏదన్నా పండు తీసుకొచ్చినప్పుడు దాన్ని పిండుతాం. పిండినప్పుడు రసం వస్తుంది, దాన్ని మనం త్రాగుతాం, సంతోషిస్తాం. అలాగే దేవుడు కూడా ఆ యొక్క కొన్నిసార్లు ఆ యొక్క మనుషులను ఒక పండును పిండినట్టుగా పిండినప్పుడు వారిలో నుంచి మరి కొంతమందిలో నుంచి చెడు రసం వచ్చింది, కొంతమందిలో నుంచి ఆ యొక్క మంచి రసం వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని చేతిలో ఉండి పిండబడేటటువంటి పండు అది మంచి రసము వచ్చినప్పుడు అది క్షయమైపోకుండా ఎల్లప్పుడూ పిండబడేదిగా, ఎల్లప్పుడూ సజీవంగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి మన మానవుల చేతిలో ఉన్న పండ్లు కొద్ది సమయం పిండిన తర్వాత అందులో రసం రాదు, కానీ దేవుని చేతిలో ఉండి పిండబడినటువంటి ఆ పండులో నుంచి రసం ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది. కాబట్టి సజీవమైనటువంటి, జీవము కలిగినటువంటి రసం అనేకులకు సంతృప్తిని కలుగు చేస్తుంది. ఆ విధంగా పిండబడినటువంటి వారు దేవుని చేతిలో ఉండి పిండబడి లోకాన్ని, శోధనలను, శ్రమలను జయించినటువంటి వారు అనేకులకు మరి మేలుకరంగా ఉన్నటువంటి వారి జీవితం ఈ లోకంలో పోయబడింది. కాబట్టి పోయబడినటువంటి ఆ వారి జీవితాల ద్వారా నేడు అనేకులు మేలు పొందుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వారిని బట్టి అనేక మంది శ్వాసంలో వృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి యోబు కీర్తనల గ్రంథం 22:14 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. దావీదు జీవితంలో ఆయన చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా ఆ దేవుని మార్గంలో నడిచినవాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. అయితే దేవుడు ఆయన జీవితంలో కొన్ని శ్రమలను కలుగు చేసినప్పుడు ఆ యొక్క శ్రమలో ఆయన దేవుని చేత అభిషేకించబడి దేవుని సేవకుడైన వాడు ఒక దినాన ఆ సాతాను చేతిలో ఆయుధమై సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదు మరి దేవుని చేత అభిషేకం నొందిన వాడిని చంపటం అది దేవుడు ఇష్టపడడు, కాబట్టి అతనితో పోరాటానికి ఇష్టపడలేదు. అందుకని పారిపోయి అడవుల్లో తలదాచుకునేటటువంటి వాడు. ఆ విధంగా ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ల మధ్య ఆయన జీవితం కొనసాగింది. అనేక కీర్తనలు ఆయన రాశాడు ఆ శ్రమల్లో ఉండి, ఆ కన్నీళ్ళలో. కాబట్టి ఆయన జీవితం నీళ్ల వలె పారబోయబడి ఉన్నది. భూమి అన్నంతటా అవి ప్రవహించినాయి, జీవనదిగా అవి ప్రవహించినాయి. అనేక మంది దాహాన్ని అవి తీర్చినాయి. అనేక మంది బంధువుల చేత వెలివేయబడి లేదా కుటుంబం చేత వెలివేయబడి ఎన్నో శ్రమల మధ్య
సహోదరుల చేత కలిగిన శ్రమల మధ్య ఎన్నో ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని ఆయన రాసిన కీర్తనలు ఎంతో ఆదరించిని, వారిలో శక్తిని నింపిని, ఉత్సాహాన్ని నింపిని, దేవుని వైపు అవి త్రిప్పిని. కాబట్టి ఆ కీర్తనలు, ఆయన రాసిన కీర్తనలో, ఆయన పాడిన పాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఈ ప్రపంచమంతా, భూమి అందంతటా సజీవమైనటువంటి జీవజలముగా అవి ప్రవహిస్తూ ఉన్నవి. ఆ విధముగా దావీదు జీవితాన్ని దేవుడు నీళ్ళ వలె, మంచి మధురమైన జలం వలె భూమి మీద పోసినట్లుగా ఉన్నాడు. తర్వాత ఏబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏబు ఆ యొక్క సాతాను చేత ఆ యొక్క శోధించబడినప్పుడు ఆ శోధనలో ఆయన జయాన్ని పొందాడు. సాతాను చేత శోధింపబడినటువంటి శోధనలన్నిటిలో నుంచి జయాన్ని పొంది ఆయన తిరిగి మరలా దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ తన జీవిత గురించి 10వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనంలో, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా అన్నాడు. యోబు జీవితం, ఆయన జీవితాన్ని పిండినప్పుడు, ఆయన జీవితాన్ని శ్రమ పెట్టినప్పుడు, ఆయన్ను సాతానుకు అప్పగించినప్పుడు, సాతాను చేత ఆయన ఆ శరీరము, ఆయన మనస్సు అన్ని కూడా ఆ సాతాను హింసించినప్పుడు, అప్పుడు ఆయనలో నుండి పాలు వచ్చినాయి. ఈ లోకంలో పాలు, సజీవమైనటువంటి పాలు ప్రవహించింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేక మందికి ఉత్తేజాన్ని, శక్తిని ఇచ్చింది. పాల వలె ఆయన మాటలు శక్తిని ఇచ్చినటువంటి మాటలు భూమి అంతటా అవి నింపబడి ఉన్నాయి. అయితే యోబు గ్రంథంలో అనేకమైనటువంటి లోకస్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. యోబు మాట్లాడిన మాటలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ పాలు నీళ్లు కలిసిపోయినాయి. లోకంలో మనం చూస్తున్నాం, నిజమైనటువంటి పాలు త్రాగేవాళ్ళు, స్వచ్ఛమైనటువంటి కల్తీ లేనటువంటి పాలు తాగేవాళ్ళు అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు. అవి దొరకటం కూడా చాలా కష్టమైపోతుంది ప్రస్తుత రోజుల్లో. అలాగే యోబు గ్రంథంలో యోబు మాట్లాడిన మాటలు ప్రజలు తీసుకొని వాటిని చదివి ధ్యానించేవారు అరుదుగా ఉంటారు. ఆ మాటలు ఎక్కువ మంది తీసుకోరు, కానీ అవి శ్రేష్టమైనటువంటి మాటలు. ఆ కొలిమిలో నుండి పుటము వేయబడినటువంటి బంగారం లాంటి శ్రేష్టమైన మాటలు యోబు ద్వారా వచ్చినాయి. కాబట్టి ఆ మాటలు చదివినప్పుడు, ఆ మాటలని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన హృదయానికి అవి ఆ శక్తిని ఇస్తాయి, మనకు ఆత్మకు శక్తినిచ్చి దేవునిలో ఎదుగుటకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించండి. కాబట్టి వాక్యమనే పాలను మనం కోరుకోవాలి. ఆ చక్కని మాటలు, నిర్మలమైనటువంటి మాటలు, స్వచ్ఛమైన హృదయంలో నుంచి వచ్చిన మాటలను మనం కోరుకునే వారిగా ఉండాలి. యోబు ఆ జీవితం ద్వారా లోకంలోనికి ఆ విధంగా ఆ పాలు ఆయన పిండినప్పుడు పాలు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఒక దినాన ఒక వివాహానికి వెళ్ళాడు. కానానే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం అయిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడ యేసు ప్రభు అమ్మగారు, తల్లి అక్కడ ఉన్నది మరియా. కాబట్టి వాళ్ళు వచ్చి ఆమెను అడిగారు, అమ్మ ద్రాక్ష రసం అయిపోతుందని చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభుకి చెప్పింది. యేసు ప్రభు అక్కడ 6 రాతి బాణలు, ఖాళీగా ఉన్న రాతి బాణలను నీళ్ళతో నింపండి అని చెప్పాడు. వారు నీళ్ళతో నింపారు. ఆ నీళ్ళతో నింపినప్పుడు ఆయన ఆశీర్వదించగా ఆ నీళ్లు ద్రాక్ష రసము అయినాయి. ఆ ముంచుకొని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో అందరూ ముందు మంచి రసం పోస్తారు, తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, అయితే నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసం కలిగి ఉన్నావు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ద్రాక్ష రసం అనగా దేవుని యొక్క ఆ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి సారం. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ దేవుడు, నేను ఒక ద్రాక్ష తోట నాటాను,
అయితే ఆ ద్రాక్ష తోట కోసం ఎంతో శ్రమ పడ్డాను, అవి పిండినప్పుడు చేదు వచ్చింది, చేదు రసం వచ్చిందని జ్ఞాపకం చేస్తాడు. అనగా ద్రాక్ష తోట అనగా ఇశ్రాయేలు ప్రజలకు అది సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క ప్రజలను పిండినప్పుడు వారిలో నుండి నిజమైనటువంటి ద్రాక్ష రసం రాలేదు అని అక్కడ దేవుడు బాధపడ్డాడు. అయితే ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి, ఆయన నీళ్లను ద్రాక్ష రసంగా చేసినటువంటి వాడు. అంతేకాకుండా ద్రాక్ష రసాన్ని ఆయన తన రక్తముగా ఈ లోకానికి అందించాడు. ఆయన అప్పగింపబడ రాత్రి ఒక గిన్నె పట్టుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది నా రక్తము, దీన్ని తీసుకొని త్రాగండి, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన రక్తము. అనగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుని కుమారుడైనటువంటి నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆయన సమస్త లోకానికి పంచిపెట్టిన వాడిగా ఉన్నాడు. పోయబడినటువంటి ఆ పాత్రలో ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి ఆయన రక్తము ఈ భూమి మీద పోయబడింది. పోయబడినప్పుడు అది ప్రపంచమంతటా అది ప్రవహిస్తూనే ఉన్నది. అందుకని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ప్రవక్త ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరణము నొందునట్లుగా ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు. యేసు క్రీస్తు ప్రభు ఆయన జీవితం దేవుని చేత పిండబడినప్పుడు, దేవుని చేత ఆయన నలుగుగొట్టబడినప్పుడు, దేవుని చేత ఆయన శ్రమపరచబడినప్పుడు, ఆయన దేవుని చేత బలిగా అర్పించబడినప్పుడు ఆయనలో నుండి ప్రవహించినటువంటి ఆ యొక్క రక్తము ప్రపంచమంతటా అనేకులను శుద్ధిపరుస్తూ అది ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన పవిత్రమైనటువంటి రక్తము అనేకులను పరిశుద్ధులుగా మార్చి లోకమందంతటా ప్రవహిస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క ఆ జీవితం పిండబడినప్పుడు అది లోకమందంతటా ప్రవహిస్తూ మంచి సువాసన కలిగినటువంటి ద్రాక్షారసం వలె పరిమళ వాసనలు వెదజల్లుతూ భూమి అందుట ప్రవహిస్తూ ఉన్నది. అందుకనే పరమగీత గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యం, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. యేసు ప్రభు యొక్క పేరు, ఆయన పేరు భూమి మీద పోయబడినటువంటి పరిమళ తైలంతో సమానమైనటువంటిది. ఆయన మాటల్లో మంచి నీరు ఉన్నది, ఆయన మాటల్లో పాలు ఉన్నాయి, ఆయన మాటల్లో ద్రాక్షారసము ఉన్నది. ప్రజలను సంతోషపెట్టే, దేవుణ్ణి సంతోషపెట్టే శ్రేష్టమైనటువంటి మాటలు ఈ లోకానికి ఆయన అందించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ చిందించినటువంటి పవిత్ర రక్తము ద్వారా మనము రక్షణ పొందినటువంటి బిడ్డలు, మనము కూడా పరిమళ వాసనగా ఉండుటకే ఆయన తను తాను మన కొరకు అర్పించుకున్నాడు. మనలను ప్రేమించి దేవుని కుమారుడైనటువంటి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనుష్య కుమారుడిగా మన కొరకు జన్మించి అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక హింసలు, అనేకమైనటువంటి బాధలను భరించి బలిగా అర్పించబడి సిలువ వేయబడి సిలువలో తన రక్తాన్నంతా మన కొరకు కార్చి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు ఆయన ఈ త్యాగం చేశాడంటే, ఎందుకొరకు బలిగా అర్పించబడ్డాడంటే, ఆయన మనము కూడా దేవుడు మనలను పిండినప్పుడు మనలో నుండి నిజమైనటువంటి ద్రాక్షరసం లోకంలో ప్రవహించాలని, మనము కూడా పరిమళ వాసన కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు తను తాను అప్పగించుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మనలోనికి పాపము రాకుండా, మనలోనికి ఆ చెడు రాకుండా, మనలోనికి వేషధారణ రాకుండా, మనలోనికి అసూయ రాకుండా మనము జాగ్రత్తగా మనం కాపాడుకునే వారిగా, లోకాన్ని జయించేటటువంటి వారిగా, శోధన జయించేటటువంటి వారిగా, పాపమును జయించేటటువంటి వారిగా ఉండాలని ప్రభు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. ప్రభు మన కొరకు గొర్రె పిల్లగా ఆయన వధించబడిన వాడిగా
ఉన్నాడు. కాబట్టి మనం జయించే వారిగా ఉన్నప్పుడు ఒక క్రొత్త పేరు పరలోకంలో మనం సంపాదించుకునే వారిగా ఉంటాం. అంతేకాకుండా మన జీవితం పరలోకంలోను భూమి మీదను అనేకులకు సంతోషం కలిగించేటటువంటి సువాసన, పరిమళ వాసన కలిగినటువంటి ఆ తైలం వలె లోకం అంతటా ప్రవహించేదిగా, అనేకులను సంతోషపెట్టేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి అనేక మంది దేవునికి విరోధులైనటువంటి వారు, మొదట దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క దేవుని ప్రేమను రుచి చూచి దేవుడు ఉత్తముడని తెలుసుకొని ఆయన తట్టు తిరిగి తమ జీవితాలను వారు భూమి మీద అనేకుల కొరకు పానార్పణంగా పోసిన వారు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. కాబట్టి మీ విశ్వాస యాగములోను అనగా మీరు విశ్వాసములో అభివృద్ధి చెందటానికి, మీరు విశ్వాసులుగా దేవుని సన్నిధిలో నిలబడటానికి, మీ అందరి కొరకు దానికి సంబంధించినటువంటి సేవలోను నేను పానార్పణముగా పోయబడిను, మీ కొరకు నేను పానార్పణముగా పోయబడిను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరూ విశ్వాసంలో స్థిరపడాలని, మీ అందరూ దేవుని ఎదుట చక్కని సాక్ష్యము కలిగిన వారిగా, చక్కని ప్రవర్తన కలిగినటువంటి వారిగా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కుడివైపున ఉండేటటువంటి గొర్రె పిల్లలుగా మీరందరూ ఉండాలని మీ కొరకు నేను పానార్పణంగా పోయబడుచున్నాను, పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఆనందించి సంతోషిస్తున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో యేసు ప్రభు ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా రాకముందు యోబు లేదా దావీదు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు వారి జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు, వారి జీవితాల్లో నిందలు వచ్చినప్పుడు, వారి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు వారు దుఃఖపడ్డారు, కన్నీళ్లు కార్చారు, బాధ పడ్డారు. ఆ యొక్క విషయాలను తలంచుకొని కొన్నిసార్లు నిర్లక్ష్యంగా నిష్ఠూరంగా మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు. అయితే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నా నిమిత్తము జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. ఆయన మనుష్య కుమారుడిగా పుట్టిన తర్వాత ఆయన వైపు చూసి రక్షణ పొంది వారు ఆయనతో సేవ ప్రారంభించినటువంటి వారు, ఆయనతో కాడి మోస్తున్నటువంటి వారు, వారి జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు, వారి జీవితాల్లో నిందలు వచ్చినప్పుడు, వారి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారు దుఃఖపడకుండా సంతోషించి ఆనందించే వారిగా ఉన్నారు. కాబట్టి పౌలు ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, హింసలు, ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా నేను సంతోషించి ఆనందిస్తున్నాను. ఎందుకంటే వీటిని బట్టి పరలోక రాజ్యంలో నాకు దేవుడు మంచి ఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుని రాజ్యంలో నేను గొప్ప బహుమానాన్ని పొందబోతున్నాను. ఈ శోధనను సహించినందువల్ల జీవ కిరీటాన్ని నేను పొందబోతున్నాను. అలాగే ఈ పరిచర్య నీతి మార్గంలో చేసినందువల్ల నేను నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నాను అని ఆయన సంతోషించి ఆనందించేవాడిగా ఉన్నాడు. అనేక సార్లు ఆయన కొట్టి విపరీతంగా కొట్టి చెరసాల్లో వేసినప్పుడు కూడా వారు బాధపడకుండా, కృంగిపోకుండా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ వారు పాటలు పాడుతూ ఉండగా ఆ యొక్క చెరసాల తలుపులు వాటి అంతటా అవే తెరుచుకుని వారి సంఖ్యల్లో ఊడిపోయినాయి. అర్ధరాత్రి వేళ వారు పాడుతున్నటువంటి పాటలను వించున్న ఖైదీలు అనేక మంది కూడా ఆ సంతోషాన్ని అనుభవించిన వారిగా ఉన్నారు. అద్భుత కార్యాన్ని చూసినటువంటి వారిగా ఉన్నారు. అంతేకాకుండా చెరసాల నాయకుని కుటుంబం ఆ రాత్రి సమయంలో వారు రక్షణ పొందినట్లుగా ప్రభు అయినటువంటి యేసును వారు అంగీకరించి, వారు రక్షకుడని అంగీకరించి యేసు ప్రభువును తమ హృదయంలోనికి, తమ కుటుంబంలోనికి చేర్చుకొని వారు బాప్తిస్వం పొంది రక్షణ పొందినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి శ్రమలలో దేవుడు మనల్ని శ్రమ పెట్టినప్పుడు, దేవుడు ఆయన పరిచర్య నిమిత్తము లేదా అనేకుల నిమిత్తము, అనేకుల మేలు కొరకై మనల్ని శ్రమ పెట్టినప్పుడు
మనము సంతోషంగా ఆ శ్రమల్ని అనుభవించినట్లయితే దాని ద్వారా అనేక మంది దేవుని రక్షణ చూసేవారిగా, అనేక మంది దేవుని రక్షణలోనికి వచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. రానున్న రోజుల్లో దేవుని యొక్క కోపం భూమి మీద కొమ్మరించబడే రోజులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుని యొక్క కోపం ఇదిగో పాత్రలో నింపబడి భూమి మీద పోయబడే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు రాకముందే మనము దేవుని యొక్క ప్రేమ కొమ్మరించబడినప్పుడే, దేవుని యొక్క ప్రేమ ఈ భూమి మీద లోకమంతటా ప్రవహిస్తూ ఉన్నప్పుడే మనము ఆ ప్రేమలో దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశాలను తెలుసుకొని రక్షణ పొందేటటువంటి వారిగా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారిగా, ఆయన ప్రేమలో మనం ఫలించే వారిగా ఉండాలి. కాబట్టి గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది. యోహాను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును. కాబట్టి మంచి ఫలములు ఫలించే చెట్టు ఉంచబడుతుంది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు దేవుని చేత నరకబడి అది అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి మనం మంచి ఫలములు ఫలించే వారిగా, మంచి పేరు తెచ్చుకునేటటువంటి వారిగా ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా మన పేరు రాయబడేటటువంటిదిగా, జీవ గ్రంథంలో రాయబడేదిగా ఉండాలి. కొర్నేలి అనే ఇటలీ పటాలంలో శతాధిపతిగా ఉన్నటువంటి ఆయన అనేకమైనటువంటి ధర్మ కార్యాలు చేసేటువంటి వాడు, అనేక మందికి ఉపకారం చేసేటటువంటి వాడు. భూమి మీద ఆయనకు మంచి పేరు ఉన్నది. అయితే పరలోకంలో ఆయన పేరు రాయబడలేదు. ఒక దినాన దేవుని దూత ఇదిగో కొర్నేలితో మాట్లాడుతూ అన్నాడు, కొర్నేలి ఇదిగో నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరిని దేవుడు విన్నాడు, చూచాడు. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఇదిగో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, సీమోను అని, ఆయన దేవుని పేతురు ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన పిలిపించుకొని ఆయన చెప్పిన మాటలు విని ఆయన చెప్పినట్లుగా చేయమని చెప్పినప్పుడు ఆయన పిలిపించుకొని ఆ దేవుని సేవకుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన వాక్యాన్ని విని యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు, యేసు ప్రభు ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీద గొర్రెపిల్లగా వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన రక్తం వల్లనే మనకు రక్షణ కలుగుతున్నది అని నమ్మి ఆయన తన హృదయంలో ప్రభువుని చేర్చుకొని బాప్తిసం పొందినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మారు మనసు పొంది ఈ లోకము వైపు నుంచి దేవుని వైపు తిరిగి బాప్తిసం పొందుతారో వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. జీవ గ్రంథంలో రాయబడినటువంటి పేరు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఎన్ని మంచి కార్యాలు చేసినా, వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా భూమి మీద రేపు దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించరు. కాబట్టి ఆ దినాన్ని అనేక మంది వచ్చి, ప్రభా నీ నామమున మేము ఆ దెయ్యాలు ఎలగొట్టాం, నీ నామమున అనేక గొప్ప కార్యాలు చేసామంటారు. అయితే ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుంచి పొండి అని వారిని నెట్టివేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పనులు చేయాలి. అదే సమయంలో దేవుని ఇంటిలో పరలోకంలో కూడా మనం మంచి పేరు తెచ్చుకునేవారిగా ఉండాలి. ఆ చెట్లు ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ద్రాక్ష చెట్లు అంటే దేవునిని మానవులను సంతోషపెట్టే మా ద్రాక్ష రసం మేము ఇవ్వకుండా రాజుగా అటు ఇటు ఊగులాడతామా అని ఆ యొక్క రాజరకాన్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో పదవులు, ఈ లోకంలో ఉన్నత స్థితులు కాదు, కానీ దేవునిని సంతోషపెట్టేవారుగా, మనుషులను సంతోషపెట్టేవారుగా, నిజమైన ద్రాక్షావళిలో ఉండి ఫలించి మన జీవితం కూడా ఆయన వలె పోయబడిన పరిమళ తైలం వలె ఉండుటకు దేవుడు కృపదయ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును పవిత్రుడైన మా తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన నా దేవ మా తండ్రి మా నిమిత్తమై మీ భక్తులను అనేక మందిని మీరు శ్రమ పెట్టారు, మీ భక్తులను మీరు బాధ పెట్టారు నా తండ్రి. ఇదిగో దావీదు జీవితంలో నుండి ప్రభా నాయన మధురమైన జలము
ప్రభా నాయన ఈ ప్రపంచమంతటా లోకమందంతటా సజీవ జలముగా అది ప్రవహిస్తూ ఉన్నది. మీకు స్తోత్రాలు. ఆయన మాటల ద్వారా, ఆయన పాటల ద్వారా మేము ఎంతో ఆదరించబడ్డాం, ఓదార్చబడ్డాం. మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగే భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మీరు పిండినప్పుడు నా తండ్రి ప్రభు నాయన ఆయన జీవితము ద్వారా నిర్మలమైనటువంటి పాలు ప్రభు నాయన ఇదిగో లోకమంతటా ప్రవహిస్తూ ఉన్నాయి ప్రభు నాయన. వాటి వల్ల మేము శక్తి పొందాం. మా బలహీనతలో ప్రభు నాయన మేము బలపరచబడ్డాం నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో అంతకంటే మరి శ్రేష్టముగా మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును ప్రభా మా కొరకై మీరు శ్రమ పెట్టినప్పుడు, మా కొరకై మీరు నలుగు కొట్టినప్పుడు, ప్రభా మా కొరకై మీరు పిండినప్పుడు నా తండ్రి పరిమళ వాసనలు వెదజల్లి ద్రాక్ష రసముగా ఆయన రక్తము భూమి అంతటా మా కొరకు ప్రవహిస్తూ ఉన్నది నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ శ్రేష్టమైనటువంటి సజీవమైనటువంటి రక్తంలో కడుగుబడినటువంటి మేము కూడా ప్రభా నాయన మా జీవితాలను మీరు పిండినప్పుడు, మా జీవితాలను మీరు శ్రమ పెట్టినప్పుడు ఇదిగో ప్రభా నాయన మా జీవితాలను హింసకుల చేతికి అప్పగించినప్పుడు మేము సిగ్గుపడకుండా భయపడకుండా ప్రభా నాయన నిజమైనటువంటి ద్రాక్ష రసం మా నుండి ప్రవహించుటకు కృప అనుగ్రహించండి. నిజమైన ద్రాక్షావళిలో నిలిచి ఫలించే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని, మా పేరు కూడా పోయబడిన పరిమళ తైలం వలె ఉండడు కృప అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.